పసిడి ఆశలతో ప్యారిస్లో అడుగుపెట్టిన భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా రెండో స్థానంలోకి నిలిచాడు. రెండో ప్రయత్నంలో 26 ఏళ్ల నీరజ్ జావెలిన్ను 89.45 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. చివరకు ఈ స్కోర్తోనే నీరజ్కు రజత పతకం ఖరారైంది. క్వాలిఫైయింగ్లో 89.34 మీటర్లతో టాప్ ర్యాంక్లో నిలిచిన నీరజ్ ఫైనల్లో కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. అతడి తొలి ప్రయత్నం ఫౌల్ అయింది. రెండో ప్రయత్నంలో నీరజ్ ఆందోళన చెందకుండా సంయమనంతో జావెలిన్ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత నీరజ్ 3, 4, 5, 6 ప్రయత్నాలు కూడా ఫౌల్గానే నమోదయ్యాయి. దాంతో ఈ త్రోలలో నమోదైన స్కోర్ను పరిగణలోకి తీసుకోలేదు. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఎవరూ ఊహించని విధంగా జావెలిన్ త్రోలో పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం స్వర్ణ పతకాన్ని గెలుచుకొని అందరినీ నివ్వెరపరిచాడు. 27 ఏళ్ల నదీం తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో నదీం జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరి కొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించడంతో పాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత క్రీడాంశంలో ఒలింపిక్ చరిత్రలో పాకిస్తాన్కు తొలి స్వర్ణ పతకం నదీం ద్వారా లభించింది.